హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో 2700 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ ను నియమించారు. స్టేడియంలో పరిసరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో 2700 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ ను నియమించారు. స్టేడియం పరిసరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్కి ఇప్పటికే సర్వం సిద్ధమైంది. 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలీసుల తరపు నుంచి అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక మ్యాచ్ కోసం సుమారుగా 2700 మంది పోలీస్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండబోతున్నారు. ఇందులో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు, అలాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులు ఈ సెక్యూరిటీ విధుల్లో పాల్పంచుకోబోతూ ఉన్నారు. ప్రధానంగా లోపలికి వెళ్ళేటటువంటి ప్రేక్షకులందరినీ కూడా, మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తారు. ఇదే కాకుండా మొత్తం మ్యాచ్ జరిగేటటువంటి తీరు, మ్యాచ్ స్టేడియం లోపల, తర్వాత స్టేడియం వెలుపల పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించేందుకు, తర్వాత అంచనా వేసేందుకు వీలుగా సీసీ కెమెరాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సుమారుగా 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల ద్వారా మ్యాచ్ జరిగేటటువంటి తీరును కావచ్చు, లేకపోతే బయట ప్రేక్షకులకు సంబంధించిన క్రౌడ్ను కావచ్చు, ఇదంతా కూడా అంచనా వేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ఈ పెద్ద ఎత్తున ఈ భద్రతను కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే మొత్తం కూడా సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేకమైనటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఇక్కడే ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఇక ఏసీపీ స్థాయి అధికారులు ఆ సీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తుంటారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రత్యేకంగా వజ్ర వాహనాలతో పాటు వాటర్ కెనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్కడైనా సరే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే వెంటనే అణచివేసేందుకు వీలుగా వజ్ర వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఏదైనా ఆందోళన చేపడితే మాత్రం వెంటనే వాటిని నిలువరించేందుకు వీలుగా వాటర్ కెనాన్స్ ప్రయోగించడానికి ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి వాటర్ కెనాన్స్ వెహికల్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇదే కాకుండా లోపలికి వెళ్ళేటటువంటి వారిని ప్రత్యేకంగా స్కాన్ చేయడానికి, లేకపోతే చెక్ చేయడానికి ప్రత్యేకంగా స్కానర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కానర్లు ఎప్పటికప్పుడు స్కానర్ల ద్వారా స్కాన్ చేసి వారు లోపలికి పంపిస్తారు. అయితే ఈ స్కానర్ల యొక్క ముఖ్య ఉద్దేశం, కొన్ని నిషేధిత వస్తువులు ఉంటాయి. ఈ నిషేధిత వస్తువులను స్టేడియం లోపలికి తీసుకుని వెళ్లకుండా ఉండేందుకు వీలుగా ఈ స్కానర్లు ఉంటాయి. ప్రధానంగా ల్యాప్టాప్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కావచ్చు, ఇదే కాకుండా ఇంకా పదునైనటువంటి వస్తువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా లోపలికి తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. ముందుగా నిషేధిత వస్తువుల జాబితాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని లోపలికి తీసుకుని వెళ్ళొద్దంటూ కూడా స్టేడియం నిర్వాహకులు కావచ్చు, మరోవైపు పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నది గేట్ నెంబర్ 1. ఇక్కడ నుంచే వివిఐపీలతో పాటు ప్లేయర్స్ లోపలికి వెళ్ళేటటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇదే గేట్ గుండానే విఐపీలు, క్రికెట్ ప్లేయర్స్ లోపలికి వెళ్తారు. అయితే మిగతా అన్ని గేట్లలో కూడా ప్రేక్షకులు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రేక్షకులు తీసుకున్నటువంటి టికెట్ మీద గేట్ నంబర్ ఉంటుంది. ఏ గేట్ ద్వారా వారు లోపలికి వెళ్ళాలి, ఏ గేట్ నుంచి వారు లోపలికి వెళ్ళాలన్న అంశాల గురించి కూడా టికెట్ మీద చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి ప్రేక్షకులంతా కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని సరిచూసుకోవాలంటూ కూడా ముందు నుంచి చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా ట్రాఫిక్ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ యొక్క స్టేడియంలో సుమారుగా 36,000 మంది కూర్చునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆ కెపాసిటీ కూడా 36,000 మంది సామర్థ్యం ఉంటుంది. సో అదే భారీ స్థాయిలో ప్రేక్షకులు కూడా మ్యాచ్ చూడడానికి వస్తారు కాబట్టి వారు వాహనాలతో కావచ్చు, వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రజారవాణా ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలు తీసుకొచ్చిన వారి వాహనాలు పార్క్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా 5 పార్కింగ్ సదుపాయాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం. ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఈ మెట్రో రైల్ సేవలను కూడా రాత్రి వరకు కూడా పొడిగించినటువంటి సందర్భం కూడా ఉంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ మెట్రో రైల్ సేవలు కంటిన్యూ అవుతూ ఉంటాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి మ్యాచ్ జోష్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రేక్షకులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి అందరినీ కూడా లోపలికి పంపించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అప్పటికే ఎవరైతే అందుబాటులో ఉంటారో ప్రేక్షకులందరూ కూడా 1 గంట నుంచి లోపలికి పంపిస్తారు. 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శశి.